విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి చాలా మంచి పుస్తకాలు ఇవి మన లైబ్రరీకి కొనిపించమని ప్రిన్సిపాల్ గారికి కూడా చెప్పాను. నిధుల కొరతది తర్వాత చూడొచ్చులే అని పెండింగ్లో పెట్టారు. వాట్? మన కాలేజ్లో ఫండ్స్ కి షార్టేజా? నువ్వు చెప్పేది నిజమా? లేక ఆ బుక్స్ ఎక్కడున్నాయో తెలియక వెతకడానికి బద్దక వేసి అలా మాట్లాడుతున్నావా? నిజంగా మేడం, ప్రిన్సిపాల్ గారి దగ్గర నేను పెట్టిన ప్రపోజల్ ఇంకా అలానే ఉంది. వెంటనే ఆయనకి రిమైండ్ చేయి. ఇప్పటికి 2-3 సార్లు రిమైండ్ చేశాను మేడం. సార్ విసుక్కున్నారు. అలాంటి కాస్ట్లీ బుక్స్ కొనాలంటే కమిటీ ఓకే చెయ్యాలట. కమిటీ మీటింగ్ పెట్టించమను. అది నేనెలా చెప్పగలను మేడం? సర్లే, మమ్మీతో చెప్పి నేను ఓకే చేయిస్తాను. ముందు నువ్వు అర్జెంట్గా ఆ బుక్స్ ఆర్డర్ పంపు. అలాగే మేడం. స్టూడెంట్స్ కి పనికొచ్చే బుక్స్ లేకుండా ఎందుకు ఈ లైబ్రరీలో తగలేడానికా? ఇందులో ఆయన తప్పే ఉంది రోజు. నో మదర్, నా కాలేజీ లైబ్రరీలో నీకు కావాల్సిన బుక్స్ దొరకపోవడం నిజంగా ఇన్సల్టింగ్. నాకు 1-2 రోజులు టైం ఇవ్వండి మేడం. ప్రిన్సిపాల్ గారు రాగానే నేను ఒకసారి మాట్లాడతాను. అక్కర్లేదు, మమ్మీతో నేను ఇవాళే మాట్లాడతాను. నువ్వు రేపే బుక్స్ కొని మదన్కి ఇష్యూ చేస్తున్నావు. రేపే అంటే కొంచెం. ముందు నువ్వు బుక్స్ కొని బిల్ పుటప్ చేయవయ్యా. అదెలా శాంక్షన్ కాదో నేను చూస్తాను. అలాగే మేడం, ట్రై చేస్తాను. రేపు మదన్ వచ్చే టైంకి బుక్స్ రెడీగా ఉండాలంటున్నాను. వినిపిస్తోందా? ఉండు రోజీ, అతని ఇబ్బంది ఏమిటో కూడా కాస్త కనుక్కో. ఇబ్బంది అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. బుక్స్ ఇక్కడ దొరకకపోతే ముంబై నుంచి తెప్పించాలి కదా. ఓ పని చేయండి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. బుక్స్ రాగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. ఇది కొంచెం బెటర్ ఏమో. ఇది మా పక్కింటి వాళ్ళ నంబర్. మెసేజ్ ఇస్తే నాకు కన్వే చేస్తారు. థ్యాంక్స్ రోజీ. యూ వెల్కమ్. బహుశా నీకు నువ్వుగా నాకు థ్యాంక్స్ చెప్పడం ఇదే మొదటిసారి అనుకుంటాను. ఈసారి కూడా ఫస్ట్ మార్క్స్ నీకే రావాలి. థ్యాంక్ యూ. రోజీ, రోజీ, అమ్మా రోజీ,
ఎస్ మేడం. రోజీ పై గదిలో కూడా లేదే. రోజీ కోసమా మీరింతసేపు సెర్చింగ్? అవును, తనెక్కడా కనిపించదే. చిన్న మేడం కాలేజీకి గోయింగ్ కదా. కాలేజ్కి ఎందుకు? ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు కదా. ప్రిపరేషన్ కోసమే గోయింగ్. కాస్తంత అర్థమయ్యేటట్టు చెప్తావా? గుడ్ ఈవినింగ్ మమ్మీ. గుడ్ ఈవినింగ్ బేబీ. ఎంచక్క బుక్స్ చదువుకుని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వకుండా ఏమిటమ్మా ఈ షికార్లు? ఎగ్జామ్స్, బుక్స్. హ్మ్, ఎక్కడున్నాయి బుక్స్? అదేమిటి, నీ గదిలో ర్యాక్స్ నిండా బుక్సే కదా. అవి మాత్రం సరిపోతే ఇంకా మన కాలేజీ లైబ్రరీ ఎందుకంట? అదేమిటమ్మా? రిఫరెన్స్ బుక్స్ కోసం లైబ్రరీకి వెళ్తే అవసరమైన బుక్ ఒక్కటి లేదక్కడ. అవునా? మరి నువ్వేమో పుస్తకాల్ని ప్రేమించు, పుస్తకంలో ఉన్న పేజీల్ని ప్రేమించు అని లెక్చర్ ఇస్తావు. అది కాదు బేబీ, ఎప్పటికప్పుడు అవసరమైన కొత్త బుక్స్ కొనమని ప్రిన్సిపల్ గారికి చెప్పానే. ప్రిన్సిపల్ గారు కొనాలంటే ఫండ్స్ కావాలి కదా. లైబ్రరీ ఫండ్ ఉంది కదా. ఫండ్ షార్టేజ్ కారణంగా బుక్స్ కొనలేకపోతున్నావని, అందువల్ల స్టూడెంట్స్ కి అవసరమైన బుక్స్ ని టైం కి ఇష్యూ చేయలేకపోతున్నావని అంటున్నాడు లైబ్రేరియన్. అవన్నీ నాకు తెలియదు బేబీ. ఎలా తెలుస్తుంది? ఎవరైనా వచ్చి నీకు చెప్తేనేగా తెలిసేది. లైబ్రరీలో గంటలు గంటలు స్పెండ్ చేసి కష్టపడి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అదేమిటి చిన్న మేడం, దివ్య మమత కదా మీ నోట్స్ ప్రిపేరింగ్. ప్రిపేరింగ్ లేదు, గడిది గుడ్డు లేదు. యూ షట్ అప్. అర్జెంట్ గా నువ్వు కమిటీ మీటింగ్ కాల్ ఫర్ చేసి మా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి మమ్మీ. షూర్ షూర్. కాలేజీలో ఏమైనా ఇబ్బందులుంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయమని ప్రిన్సిపల్ గారితో చెప్పానే. పాపం, ఆయన మాత్రం ఏనని చూసుకుంటారు మమ్మీ. అవన్నీ చూడడం కోసమే కదా ఆయనకి వేలకు వేలు శాలరీ ఇస్తున్నది. శాలరీ సంగతి సరే, ముందు బుక్స్ కొని ఏర్పాటు చేయించు మమ్మీ. స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్ ఎస్, ఈ పని ఈ పాటికి ఎప్పుడో చేయాల్సింది. బేబీ, వాట్ మామ్? స్టడీస్ మీద నువ్వు ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. రిజల్ట్స్ వచ్చాక ఇంకా సంతోషిస్తావు మమ్మీ. రియలీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఎందుకు బాబు ఇక్కడికి రమ్మన్నారు? కూర్చో. ఇక్కడ కలుసుకుంటే ఎవరికి ఇబ్బందిగా ఉండదని. కలుసుకోవడం ఇబ్బందా? ఎవరన్నారు బాబు? ఒకరండం ఏమిటి, ఆ ఇబ్బంది నువ్వు ఫీల్ అవడం లేదు? కాలేజీ లైబ్రరీ దగ్గర రోజీ నిన్ను తిట్టినందుకు బాధపడ్డావని చెప్పావా? అవును. నేను కలవడానికి మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నా లక్ష్మి లేదు బయటికెళ్ళింది, ఇప్పట్లో రాదు అని చెప్పింది మీ ముసలవ్వ. ఎప్పుడు? ఈ మధ్య 2-3 సార్లు అలాగే జరిగింది. మరి నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు బాబు? ఏమని చెప్పంటావు లక్ష్మి? అవ్వ చెడ్డది, మనం మాత్రమే మంచివాళ్ళం అని చెప్పంటావా? లేదు, అవ్వ చెప్పేది కూడా ఒక రకంగా కరెక్టే. అంటే మీరు కరెక్ట్ కదా? చూడు, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. ఇద్దరు పెళ్లి కాని అబ్బాయి అమ్మాయి తరచూ కలుస్తుంటే చూసేవాళ్ళకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందనుకుంటా. అందుకే అటు వాళ్లకు ఇబ్బంది లేకుండా ఇటు మనకు ఇబ్బంది లేకుండా మనం రోజు ఇక్కడే కలుసుకోవడం బెటర్. రోజునా? వీలైతే 2 పూట్ల. అయ్య బాబోయ్, ఎందుకంత ఆశ్చర్యం? మన వెట్టా 2 పూట్ల కలుతా ఉంటే ఇంకేం చదువుతారు? బంగారు పథకం ఎట్టా వచ్చుద్ది? బంగారు పథకం కోసమని ఈ బంగారు చిలుకను వదులుకోమంటావా? అమ్మో, నా వల్ల కాదు. వల్ల కదంటే ఎట్టా? తమరే చెప్పారు కదా, బాగా చదివితే పరీక్షలు బాగా రాయొచ్చని, బాగా రాస్తే బంగారు పథకం వచ్చుద్దని, బంగారు పథకం వస్తే ఉద్యోగం పిలిచి మరీ ఇస్తారని. ఉద్యోగం వస్తే ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకోవడానికి ఇల్లొద్దని తమరే కదా చెప్పారు. అవును. మరి అంతలోనే మర్చిపోతే ఎట్టా? నేను మర్చిపోయానా? ఓసారి ఇలా చూడు, ఇది నా గుండెల మీద తారట్లాడుతుంటే అచ్చం నువ్వే నా ఎదురుగా నిలబడి అవి ఇవి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. రోజు చదువుకోబోయే ముందు దీన్ని కళకద్దుకుంటున్నారా? ఉమ్, అయితే ఎప్పుడు చదువే చదువు కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువే వచ్చి ఉండొచ్చు. ఉమ్, చదువు గురించి కాలేజీ గురించి కాసేపు మర్చిపోదాం ఇక్కడికొస్తే ఇక్కడ అవేనా లక్ష్మి? ఇంకేవైనా కబుర్లు చెప్పు. ఏ ఉంటాయబ్బా? ఏదో ఒకటి చెప్పు. ఆ ఈద్ ఉంది కదా, ఆ ఈదులో కరెంటు తంబాలు బిగిస్తున్నారట. మరి తీగలు? తీగిలా? అదే, కరెంటు తీగలు ఎవరు బిగిస్తారని. వాళ్ళ సంగతి చెప్పలేదే. నేనొచ్చి బిగిస్తాలే. అయ్యో బాబాయ్, వద్దు, సాకుంటుంది. షాక్ కాదు,
బోరు కొట్టి చస్తున్నాను. ఏదైనా రొమాంటిక్గా తీయగా హాయిగా మాట్లాడు లక్ష్మి అంటే కరెంట్ స్తంభాలు, వాటి మీద కాకిరెట్టలు, వీటి గురించి మాట్లాడేది. అయ్యో బాబోయ్, కాకిరెడ్డి గురించి నేనెప్పుడు మాట్లాడాను? ఛాన్స్ ఇస్తే దాని గురించి కూడా మాట్లాడతావు. నాకెందుకో భయంగా ఉంది బాబు. నేనేడు చేసిన ధైర్యంగా చేయడం తప్ప ఇట్టా సాటుమాటుగా కలుసుకోవడం అలవాట్లేదు. నాకు మాత్రం అలవాట. చూడు ఎంత ధైర్యంగా ఉన్నాను. అయ్యో బాబోయ్, మీ గుండేటి బాబు ఇట్టా సప్పుడు చేస్తుంది. అదే మామూలు చప్పుడు కాదు, నీ పేరు చప్పుడు. చిల్లర మనుషులు చిల్లర బుద్ధులని తెలుసు కూడా నీకు పనప్ప చెప్పడం నాదే బుద్ధి తక్కువ. చిచి, ఇప్పుడు ఏమైందనమ్మా అట్ట మాట్లాడుతున్నారు? ఏమైందో ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది. ఆ పని మనిషి మదన్ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎప్పుడమ్మా? ఎప్పుడు ఎక్కడ ఎలా అనే వివరాలు చెప్పడం కాదు నిన్ను ఇక్కడ పిలిపించింది. ఈ కిష్టిగాడి సూపు నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదే. నా సూపు నుంచి తప్పించుకుని ఎట్టా కలిసినారబ్బా? చూడు, పనికి మాలిన కోతలు నా దగ్గరికి పోయొద్దు. మాటి మాటికి వచ్చి డబ్బులు అడుక్కుపోవడం తప్ప పని మాత్రం అస్సలు చేయడం లేదు. తమరు చెప్పిన పనిలోనే ఉన్నానమ్మా నేను. షడా! నువ్వు నీ పని సక్రమంగా చేస్తే వాళ్ళలా ఎందుకు కలుస్తారు? వాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి కలుసుకోవాలి. ఆ రోజే వాళ్ళు విడిపోవాలి. అప్పుడు ఆ లక్ష్మి తిరుగుపోతని మదనికి తెలిసి దాన్ని అసహించుకోవాలి. దాని మొహం మీద ఉమ్మేయాలి. ఈ ముక్క తమరు చాలా సార్లు చెప్పారమ్మా. చెప్తే అది నీ బుర్రకెందుకెక్కలేదు? చూడు, ఈ పని నీ వల్ల కాకపోతే చెప్పు, వేరే వాళ్ళకి అప్పచెప్తాను. అమ్మగారు, ఏంటి పౌరుషం ఒక్కసారిగా అంతలా పొడుచుకొచ్చింది? నీ పౌరుషం తీసుకెళ్లి ఆ పరమేశ్ మీద చూపించు, నా దగ్గర కాదు. ఈ కిష్టిగాన్ని తమరు చాలా తక్కువగా లెక్కేస్తున్నారమ్మా. ఒక సంగతి చెప్తాను. నా కన్ను ఎవరి మీదన్నా పడింది అంటే నా కన్నన్నా పోవాలా, అవతలోళ్ళన్నా నా కనుసూపులకి మలమల మాడిపోవాలా. అందులోనూ ఆడపిల్లల యవ్వారం అయితే ఒక్కసారి నా రిచ్చా బెల్లు కొట్టినాను అంటే అవతలోళ్ళ గుండె జల్లు మనాలా, వచ్చి నా రిచ్చాలో గూకోవాలా. మా పేట్లో ఎంత కొమ్ములు తిరిగిన ఆడోళ్ళైనా సరే నన్ను బతిమాలి బామాలి నా రిచ్చా ఎక్కాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పని ఎంత తొందరగా అయితే అంత తొందరగా జరగాలి. జరగాల అని ఊరికే తమరు నోటితో మాట అంటే సరిపోదమ్మా. తమసుంటి పెద్దోళ్ళు నాయస్మంటోళ్ళని నోటితో కాదమ్మా, నోటితో కొట్టాలా. పచ్చ నోటితో కొట్టాలా. అది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఓ పిడికెడు నోట్లు పెట్టి కూబ గుయ్యమనేటట్టు కొట్టాలా. అప్పుడు నాలాంటి తప్పుడు యదవలు తప్పుడు పనులు సక్రంగా చేసేది, తమర్ని సంతోష పెట్టేది. చేతికి ఇయ్యకుండా ఇట్టా మొఖాన్ని ఇసిరి కొట్టడం మీకెంత సంతోషమో, ఇట్టా ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకుంటూ ఏరుకోవడం నాకు అంతే సంతోషం అమ్మా. ఎందుకంటే ఏ నోటుగా ఆ నోటు కీనుగా కనపడుద్ది, లెక్క కరకట్టుగా ఉంటది. చెప్పిన టైంకి పని కంప్లీట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను.
ఆ ఒక్క మాట చాలమ్మా దాని గొప్ప శాంతం ఉంచడానికి. తమరి ఫోన్ నంబర్ నా కాడుంది. ఆడ గుడిసె కాడ లైన్ క్లీన్ గా అంగానే తమరి కబురు అందిస్తా. ఆ స్టూడెంట్ కుర్రాన్ని ఆడికి తమరు తప్పక తీసుకురావాలా. అది నీకు అనవసరం. ఎల్లొత్తానమ్మా. ఏమి సేతురా లింగ ఏమి సేతు ఏమి సేతు. ఏందబ్బా ఈ ముసిల్ది ఇంకా బయటికి రాలేదు? నా పాటకి సౌండ్ సాలేదా? దానికేమన్నా శివుడా? ఇంకొంచెం పెద్దంగా పాడి చూద్దాం. ఏమి సేతురా లింగ ఏమి సేతు ఏమి సేతురా లింగ ఏమి సేతు. గంగా ఉదకము తెచ్చి గంగా ఉదకము తెచ్చి గంగా ఉదకము తెచ్చి గంగా ఉదకము తెచ్చి లింగ పూజలు చేద్దామంటే గంగా ఉదకము తెచ్చి లింగ పూజలు చేద్దామంటే గంగా ఉదకము తెచ్చి లింగ పూజలు చేద్దామంటే గంగా ఉదకము తెచ్చి. అవ్వా నువ్వంటే మంచి పాట పాడినాయన. నీ గొంతు చాలా బాగుంది. గొంతు బాగానే ఉంది కానీ జ్ఞాపకమే పట్టు తప్పింది. ఇందాకటి నుంచి ఎంత గింజుకున్నా తర్వాత మాటలేంటో వచ్చి సావట్లేదు. అవ్వా మిగతా పాట నీకు వచ్చునా ఏంది? నీకు దేవుళ్ళు దెయ్యాలుంటే నమ్మకం లేదంటగా. ఇట్టాటి పాటల గురించి నీకేం తెలుస్తుందిలే. ఎవర్రా నాకు దైవభక్తి లేదని చెప్పిన ఎదవలో? జనం అన్నాక నానా రకాల ఎదవలుంటారు. వాళ్ళందరినీ పట్టించుకుంటే ఎట్టా? మరి అంత దైవభక్తి ఉన్నదానివి నువ్వింకా ఈయనే ఉండవేంది? ఏడుండక ఏడకి పోవాలి? 4 తలలుండే సోములోరు కాడికి. ఏటి 4 తల్ల? అవునవ్వా, ఒక్కో తల చూస్తుంటే ఒక్కో రకం దేవుడు కనిపిస్తాడు. ఒక పక్క నుంచి చూస్తేనేమో రాముడు, ఇంకో పక్క నుంచి చూస్తేనేమో యేసుక్రీస్తు, మరి ఎదరు నుంచి చూస్తేనేమో భాష మాట్లాడే మత్తానయ్యలేడు ఆళ్ళ దేవుళ్ళ ఉంటాడు. ఒకే తలక ఇన్ని రకాలుగా కనిపిస్తాదా? లేదవ్వా, ఆయనకు అసలు ఉండడమే 4 తలలు. ఇసువంటి ఇంతని నేనింత మట్టుకి ఇనలేదేదయ్యా. నేను మాత్రం ఇన్నానా ఏందే అవ్వా? తలల సంగతి తింటేనే నువ్వు ఇంత ఇదైపోతున్నావే, ఇక కాళ్ళ సంగతి చేతుల సంగతి ఇన్నావంటే ఏమైపోతావో. కాళ్ళు చేతులా? అవును మరి, ఆయనకి 8 చేతులు, 4 కాళ్ళు, 6 చెవులు. ఎట్టెట్టా? లేకపోతే అన్నేసి మాయలు ఎట్టా చేస్తాడనుకున్నావు? మాయలా? మాయలాని చిన్నంగా అడుగుతావేందవ్వా? ఇప్పుడు నేనున్నానా? పుట్టిన కాడ్నుంచి ఇప్పటిదాకా పీపాలకు సారాయి తాగుతున్నానా? ఇప్పుడు దాని సంగతి ఎందుకులే మధ్యన. సోములోరిని చూశాను, సారా మానేశాను. ఎట్టెట్టా? అవునవ్వా, ఇప్పుడు సారాయి వాసనంటేనే వాంతొత్తా ఉంది. నీ బోటులో పట్టాన మాంతారా అని. నిజంగానే అవ్వా, సారాయి మానేసిన, బీడీ సుట్టా మానేసిన, నంబర్లాట మానేసిన, కిష్టిగాడితో ఎంత మటుకు ఉండాలనో అంత మటుకే ఉంటున్నా. ఆడపిల్లల్ని తారిసే పనులు మానేసి బుద్ధిగా రిచ్చా దొక్కుంటున్నా. ఇదిగో ఇంత డబ్బు నా కాడ ఎప్పుడన్నా చూసినావా నువ్వు? 10 రూపాయలు జోబులో పడితే చాలు, కళ్ళు పాకాడు తేలేవని కదా. ఆ స్వామి మన లోపలుండే కోరికలు ముందుగానే తెలుసుకుని మనం అడగకుండానే తీర్చేస్తాడంట. యాదయ్య, ఆ సోములోరు ఏడుండారు? ఏ ఎందుకు? నీ మనసులో ఏదన్నా కోరికగాని ఉందా ఏంటి? ఎందుకుండదురా యాదయ్య? ఉంటే మరి సప్పును పోయి సోములోని కలిసిరా. డబ్బు కావాలంటే నేను ఇస్తాలే. డబ్బులకేం కొదవలేదులే, లక్ష్యం రాని ఇళ్ళొత్తాం. ఏంది? కుర్ర పిల్లని తీసుకుని అటుపోతావా? ఇంకేమైనా ఉందా?